బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్రేజ్ చూసి కాంగ్రెస్ పార్టీ లీడర్లు షాక్ అవుతురట. కేటీఆర్కు ఇంత ఫాలోయింగ్ ఉందేంది? కేటీఆర్తో ఫోటో దిగడానికి ఇంతమంది ఎగబడుతుర్రేంది? కేటీఆర్ సార్ ఒక్క సెల్ఫీ ప్లీజ్ సార్, ఒక్క ఫోటో సార్, ఒక్క ఫోటో సార్ అని చెప్పి పెళ్లిలో కొట్టుకుంటున్నారు. కేటీఆర్ పెళ్లి ఫంక్షన్ హాల్కు లోపడి పోయేటప్పుడు ఎంత ఇబ్బంది పడ్డాడో, ఆ ఫంక్షన్ హాల్ నుండి బయటకు వచ్చేటప్పుడు కూడా అంత ఇబ్బంది పడ్డాడు. ఒక ముఖ్యమంత్రి వచ్చినా కూడా అంత ఫాలోయింగ్ కనబడదేమో. ఒక ముఖ్యమంత్రి వచ్చినా కూడా సార్ ఒక్క సెల్ఫీ సార్, ఒక్క ఫోటో సార్ అని చెప్పి అట్లా ఎగబడరేమో. కానీ కేటీఆర్ పోతే మాత్రం కేటీఆర్ తోటి చాలామంది ఫోటోలు దిగారు. కొంతమందికి ఫోటో ఇయ్యలేకపోయింది కేటీఆర్. అంత ఘోరమైనటువంటి క్రేజ్ కనబడ్డది కేటీఆర్ది. కాంగ్రెస్ పార్టీ లీడర్లు పరిశాన్లు ఉన్నారు. అరే కేటీఆర్ ఓడిపోయిండు, ఆయన ముఖ్యమంత్రి కాదు, ఆయన మంత్రి కాదు, ఆయన బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే. ఆయన పెళ్లికొస్తే గింతమంది ఎగబడుతురేంది? ఆయనతో ఫోటో దిగడానికి గింతమంది క్యూ కడుతురేంది? అసలు ఏం జరుగుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ లీడర్లకు అర్థం కాలే. అసలు ట్విస్ట్ ఏంటంటే కేటీఆర్ బట్టి విక్రమార్క వాళ్ళ కొడుకు పెళ్ళికి పోయిండు. అలా కొడుకు పెళ్ళికి పోతే అక్కడ జరిగినటువంటి సంఘటన